హాయ్ ఎవ్రీవన్, నా పేరు హైమావతి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ ఛానల్ కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. వెల్కమ్ టు లక్ష ట్రేడింగ్ స్కిల్స్. ఓకే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాము. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 11 అలా అవుతుంది టైము. ఓకే, చూడండి ఒకసారి. రెసిస్టెన్స్లు డ్రా చేశాను, సపోర్ట్. ఓకే, ఇది ఒక పీడిహెచ్ అంటే ఏం లేదు, జస్ట్ ప్రీవియస్ డే హై అని అర్థము. చూడండి ఓకే, మార్కెట్ ఒకవేళ కిందకు వద్దాము అనుకున్నా కానీ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిట్రేస్ అవ్వచ్చు. ఇప్పుడు మనం 1 అవర్లో ఎంట్రీ లైన్స్ డ్రా చేసుకున్నాం. చూడండి ఒకసారి, పీడిహెచ్ దగ్గర నుంచి బయింగ్ ప్యాటర్న్ ఏదైనా వస్తే తీసుకుందాము అనుకున్నా కానీ ఎక్కువ లేదు. ఒక 70 పాయింట్స్ అలా ఉన్నాయి మనకి. 70 పాయింట్స్ అంటే ఆప్షన్స్లో హిందీ మనీ చేస్తేనే 30 పాయింట్స్ అలా వస్తుంది. మొత్తం మనం పట్టుకోలేము కదా. సో బయింగ్ అయితే అవాయిడ్ చేద్దాం. సెల్లింగ్ ప్యాటర్న్ అయితే ఇలా చూడండి ఒకసారి. పీడిహెచ్ బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అదర్వైజ్ ఒకసారి చూడండి, 15 మినిట్స్లో ఒక డోజీ ఫామ్ అయింది కదా మనకి. డోజీ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఏదైనా అక్కడ చూడండి ఒక రెసిస్టెన్స్ డ్రా చేశాను, అక్కడ ఏదైనా సెల్లింగ్ ప్యాటర్న్ వస్తే అక్కడ తీసుకోవచ్చు. లేదంటే అలా వచ్చి చూడండి ఒకసారి. సో ఈ ప్యాటర్న్లో మనకి ఏదైనా ఎక్కడైనా బేరిష్ ప్యాటర్న్ ఎంట్రీ ఏదైనా దొరికితే తీసుకుంటాము. ఇది నిఫ్టీ అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ లైన్స్ డిలీట్ చేశాను, 1 అవర్లో పెట్టా టైం ఫ్రేమ్. ఓకే, ఫస్ట్ ఓకే గ్రీన్ లైన్ ఉంది. సో ఫస్ట్ సపోర్ట్ డ్రా చేసుకున్నాం. సపోర్ట్, అదొక సపోర్ట్. రెసిస్టెన్స్ డ్రా చేసాం. సో చూడండి, ఇక్కడ 2 రెసిస్టెన్స్లు దగ్గరగా ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, దాన్ని జోన్ లాగా మనం అనుకోవచ్చు అని చెప్పి. సో ఇందులో ఇక్కడ కూడా పీడిహెచ్ అనేది ఉంది. పీడిహెచ్ అంటే ప్రీవియస్ డే హై. సో ఇక్కడ నుంచి ఏదైనా బయింగ్ ప్యాటర్న్ దొరికినా మనం చూడొచ్చు. చూడండి ఒకసారి. ఓకే, సో ఎంట్రీ మోడల్ ఒకసారి చూద్దాం. ఇది కూడా చూడండి. ఓకే, సో లో చేసింది కదా, డేలో చేసింది ఈరోజు. అక్కడ నుంచి మళ్ళీ డోజీ ఫామ్ అయినాయి. నేను డ్రా చేసిన రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఏదైనా బేరిష్ ప్యాటర్న్ దొరికితే అక్కడ సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అంటే కింద ప్రీవియస్ డే హై దగ్గర ఏదైనా డబ్ల్యూ ప్యాటర్న్ లాంటిది వస్తే అక్కడ బయింగ్ ఎంట్రీ చూడొచ్చు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ చూడండి ఒకసారి, డబ్ల్యూ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఒకసారి 360 పాయింట్స్ అలా ఉంది గ్యాప్. సో బయింగ్ ఎంట్రీ వస్తే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓకే, స్టాక్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే, తీసేస్తున్నాము. ఏంటి అంటే ఈవినింగ్ పోస్ట్ చేస్తాను.
మన వ్యూకి కరెక్ట్గా వచ్చిందా లేదా మార్కెట్ అనేది. హిందాల్కో ఓపెన్ చేశాను చూడండి ఒకసారి. 1 అవర్లో ఎంట్రీ కోసం. ఇది కంప్లీట్గా ఇంట్రాడే కోసమేనండి నేను చేసేది. ఇంట్రాడే కోసమే లైన్స్ డ్రా చేస్తున్నాను. రెసిస్టెన్స్ డ్రా చేశాను, సపోర్ట్ చూడండి ఒకసారి. 15 మినిట్స్లో పెడుతున్నా. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే ఎంత పెద్దగా ఉంది. సో అసలు మనకి ఎంట్రీ దొరికింది అనేది ఛాన్సే అనిపించట్లేదు ఇక్కడ నాకు. సో అందుకని నేను తీసేస్తున్నా ఇది. నెక్స్ట్ మారుతి చూద్దాము. ఓకే, దీన్ని కూడా అలాగే 1 అవర్లో పెడదాము. సపోర్ట్ డ్రా చేసాం 13,211, రెసిస్టెన్స్ 13,378, ఆల్మోస్ట్ 170 పాయింట్స్ అలా ఉంది. ఇదే చూడండి, ఇక్కడ కూడా రెసిస్టెన్స్లు దగ్గరగానే ఉన్నాయి. బట్ మనకి మార్కెట్ ప్రజెంట్ అయితే సపోర్ట్ దగ్గర ఉంది, పీడిహెచ్ దగ్గర ఉంది, సపోర్ట్ దగ్గర ఉంది. ఒకసారి ఎంట్రీ మోడల్ చూడండి. చూడండి ఒకసారి, రెసిస్టెన్స్ బ్రేక్ చేసినట్టు మళ్ళీ ఫేక్ అవుట్ అయింది. సో మళ్ళీ డే ఓపెన్ దగ్గరకు వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ వచ్చింది, సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుందో చూసి మనకి ఏదైనా బయ్యింగ్ ఎంట్రీ దొరికితే తీసుకోవచ్చు. కంప్లీట్గా ఇంట్రాడే పర్పసేనండి ఇది. చూడండి ఒకసారి, ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ చూస్తే అప్పుడు మనం రెసిస్టెన్స్ దాకా ట్రేడ్ ప్లే చేయడానికి ఉంటుంది, ఇంట్రాడే ప్లే చేయడానికి. చూడండి ఒకసారి, ఇప్పుడు నేను డ్రా చేశాను కదా 13,252 లైన్ బ్రేక్ చేసి మళ్ళీ కిందకు వచ్చి సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫిన్సర్ చూద్దాం. ఓకే, ఓకే 1 అవర్లో చూడండి ఎంత కన్సాలిడేషన్ ఉందో. నిన్నటి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ డ్రా చేశాను 1687, 1705 అనేది ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్ 1656 అనేది ఒక సపోర్టు. 15 మినిట్స్లో పెట్టాను చూడండి. ఇక్కడ నుంచి పైకి వెళ్దామనే చూస్తుంది మార్కెట్, బట్ నిన్నటి కన్సల్టేషన్కి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఎంట్రీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఒకసారి, టచ్ చేసింది కదా, ప్యారలల్ లైన్ టచ్ చేసింది ఆల్రెడీ, ఈరోజు లో చేసింది. మళ్ళీ అక్కడికి వచ్చి ఏదైనా ఎంట్రీ దొరికితే బుల్లిష్ ఎంట్రీ అప్పుడు తీసుకుంటాం చూడండి ఒకసారి. సో అది డబ్ల్యూ ప్యాటర్న్ అయిద్ది అనమాట అప్పుడు. ఓకే, ఇది ఈరోజు మన ప్లానింగ్ అనమాట. చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అనేది. ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను. ఈరోజు మార్నింగ్ చేసిన అనాలిసిస్లో మనకు ఎంతవరకు వర్కౌట్ అయినాయి, మన లైన్స్ ఎంతవరకు వర్క్ అవుతున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.